మోడల్ పేపర్ 11 ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పేపర్ 2 సెక్షన్ బి సైన్స్ అండ్ టెక్నాలజీ. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వివిధ డొమైన్లలో తన దృష్టిని కేటాయించింది. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వివిధ డొమైన్లలో తన దృష్టిని కేటాయించింది. ఒకటి, సైన్స్ని ప్రోత్సహించడం కోసం, భాగస్వామ్యాల కోసం బహుళ స్టేక్ హోల్డర్ మెకానిజం ఏర్పాటుకు మద్దతు. 2, జాతీయ మిషన్ల ద్వారా సాంకేతికతను అమలు చేస్తుంది. 3, సైన్స్ అండ్ టెక్నాలజీ సెక్టర్ కోసం సాక్ష్యాధారాల ఆధారిత విధాన రూపకల్పనను అందించదు. 4, R&D సంస్థలను మరియు నిర్మాణ మౌలిక సదుపాయాలను పెంపొందిస్తుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వివిధ డొమైన్లలో తన దృష్టిని కేటాయించింది. అందుకే ఆన్సర్ SNT, సైన్స్ అండ్ టెక్నాలజీ సెక్టర్ కోసం సాక్ష్యాధారాల ఆధారిత విధాన రూపకల్పనను అందించదు. కొత్త సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ పాలసీ సిట్ యొక్క ప్రధాన విధాన లక్ష్యం. 1, శ్రీ సిటీ అనేది భారతదేశానికి దారితీసే ప్రధాన విధాన లక్ష్యం. 2, ఈ చర్యను దృష్టిలోనికి అనువదించడానికి 3, ప్రత్యేక పాలసీ రీసెర్చ్ సెల్ ఇంకా స్థాపించాల్సి ఉంది. 4, పైవన్నీ. ఆన్సర్ శ్రీ సిటీ అనేది భారతదేశానికి దారితీసే ప్రధాన విధాన లక్ష్యం. శాస్త్ర మరియు సాంకేతిక రంగాలలో త్వరితగతిన అభివృద్ధిని సాధించడానికి సంబంధిత అంశాలను ప్రతిబింబించడానికి మొదటిసారిగా ఏ సంవత్సరంలో జాతీయ సైన్స్ విధానాన్ని ప్రభుత్వం తీర్మానించింది? ఆన్సర్ 1958. శాస్త్ర విభాగానికి DST సంబంధించి సరైనది. శాస్త్ర విభాగానికి సంబంధించి సరైనది. ఆన్సర్లు 1, 2, 3 అన్నీ సరైనవే చదువుతున్నాను. 1971లో ఏర్పడింది. న్యూఢిల్లీ కేంద్రంగా ఏర్పాటు. ఇది దేశంలో శాస్త్ర సాంకేతిక విధానానికి సంబంధించి నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. శాస్త్ర విభాగానికి సంబంధించి సరైనవి కింది వాటిలో బాంబుల వంటి పేలుడు పదార్థాలను గుర్తించగలిగే రోబో. 1, రోబోకాప్. 2, రోబోనాట్. 3, ప్రీడేటర్. 4, దక్స్. ఆన్సర్ దక్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఆన్సర్ కృత్రిమ మేధస్సు అనేది తెలివైన యంత్రాలను అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన రంగంగా నిర్వచించబడింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధస్సు అనేది తెలివైన యంత్రాలను అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన రంగంగా నిర్వచించబడింది. అంతరిక్షంలో పర్యటించిన తొలి భారతీయ మహిళ కల్పనా చావ్లా 1997లో ఏ నౌక ద్వారా అంతరిక్షంలోకి వెళ్ళి వచ్చారు? ఆన్సర్ కొలంబియా, అమెరికా నౌక ద్వారా అంతరిక్షంలోకి వెళ్ళి వచ్చారు కల్పనా చావ్లా. భారతదేశం తొలిసారిగా స్వదేశీ క్రయోజనిక్ ఇంజిన్ను కలిగిన ఏ వాహక నౌక ద్వారా GSAT-14 ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టింది? ఆన్సర్ GSLV-D5. భారతదేశం తొలిసారిగా స్వదేశీ క్రయోజనిక్ ఇంజిన్ కలిగిన GSLV-D5 అనే వాహక నౌక ద్వారా GSAT-14 ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టింది. ఎక్స్రే పోలారిమీటర్ శాటిలైట్ని రూపొందించడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఏ సంస్థతో సహకరిస్తుంది? ఆన్సర్ రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఎక్స్రే పోలారిమీటర్ శాటిలైట్ని రూపొందించడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంస్థతో సహకరిస్తుంది. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణిని భారత నావికాదళ ముంబై సమీపంలో అరేబియా సముద్రంలో యుద్ధనౌకపై నుంచి ఎప్పుడు చేపట్టారు? ఆన్సర్ 2023 మార్చి 5. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణిని భారత నావికాదళ ముంబై సమీపంలో అరేబియా సముద్రంలో యుద్ధనౌకపై నుంచి 2023 మార్చి 5న చేపట్టారు. ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే మధ్యస్థాయి MR-SAM మిసైల్స్ను 2023 మార్చి 7న భారత నేవీ ఎక్కడ విజయవంతంగా ప్రయోగించింది? ఆన్సర్ INS విశాఖపట్నం. భారత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన తొలి తేలికపాటి యుద్ధ విమానం తేజస్
స్వదేశీ పవర్ టేకప్ సాఫ్ట్తో తొలిసారిగా ఏ రోజున గగన విహారం చేసింది? ఆన్సర్ మార్చి 14, 2023. భారత ప్రతిష్టాత్మక రూపొందించిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్ స్వదేశీ పవర్ టేకప్ సాఫ్ట్తో తొలిసారిగా మార్చి 14, 2023న గగన విహారం చేసింది. దివంగత త్రివిధ దళపతి జనరల్ బిపిన్ రావత్ సంస్మరణార్థం ఏర్పాటు చేసిన అవార్డులకు సంబంధించి సరైనది. ఆన్సర్లు 1, 2, 3 అన్నీ సరైనవే. శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శన మహిళా అగ్నివీర్ ట్రైనర్కి ఇస్తారు. గోవాలోని నేవల్ వార్ కాలేజీ హయ్యర్ కమాండ్ కోర్స్ శిక్షణ పొందుతున్న వారిలో అత్యుత్తమ ప్రతిభ చూపిన అధికారికి ఇవ్వనున్నారు. మొదటి పురస్కారాన్ని మార్చి 28న ఐఎన్ఎస్ చిల్కాలో నిర్వహించిన తొలి నేవీ అగ్నివీర్ పాసింగ్ బీట్ పెరేడ్లో అందజేశారు. ఆధునిక కంప్యూటర్ పితామహుడిగా ఎవరిని పరిగణిస్తారు? ఆన్సర్ చార్లెస్ బాబేజ్. 1948లో అభివృద్ధి పరిచిన మొట్టమొదటి ఎలక్ట్రానిక్ డిజిటల్ స్టోర్ ప్రోగ్రామ్ కంప్యూటర్ ఏది? ఆన్సర్ స్మాల్ స్కేల్ ఎక్స్పెరిమెంటల్ మిషన్. డిజిటల్ సమాచారాన్ని అనలాగ్ సమాచారంగా మరియు అనలాగ్ సమాచారం డిజిటల్ సమాచారంగా మార్చే పరికరం మోడమ్. ఆన్సర్ మోడమ్. డిజిటల్ సమాచారాన్ని అనలాగ్ సమాచారంగా మరియు అనలాగ్ సమాచారం డిజిటల్ సమాచారంగా మార్చే పరికరం మోడమ్. భారతదేశంలో మొదటి ఉచిత వెబ్ ఆధారిత హిందీ ఈమెయిల్ సర్వీస్. ఆన్సర్ ఈ పాత్ర. భారతదేశంలో మొదటి ఉచిత వెబ్ ఆధారిత హిందీ ఈమెయిల్ సర్వీస్ ఈ పాత్ర. దేశవ్యాప్తంగా విడివిడిగా అమలవుతున్న ఈ గవర్నెన్స్ ప్రణాళికను ఈ పేరుతో అమలు చేస్తున్నారు. ఆన్సర్ ఈ క్రాంతి. దేశవ్యాప్తంగా విడివిడిగా అమలవుతున్న ఈ గవర్నెన్స్ ప్రణాళికలను ఈ క్రాంతి పేరుతో అమలు చేస్తున్నారు. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో సత్వర ఫలితాలను ఇచ్చేది. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో సత్వర ఫలితాలను ఇచ్చేది ఏ. ఐటీ ప్రథమంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేయుట. బి. అన్ని విశ్వవిద్యాలయాల్లో వైఫై సౌకర్యాల కల్పన. సి. బ్యాంక్ ఖాతాలు మొబైల్ ఆధార అనుసంధానం. డి. తప్పిపోయిన దొరికిన పిల్లల కోసం జాతీయ పోర్టల్ ఏర్పాటు. ఆన్సర్ ఏ, బి, సి మాత్రమే సరైనవి. తప్పిపోయిన దొరికిన పిల్లల కోసం జాతీయ పోర్టల్ అనేది ఆన్సర్ కాదు. దేశంలో ప్రతి ఇంటి నుండి డిజిటల్ అక్షరాస్యత లేని కుటుంబాలు ఒకరిని డిజిటల్ అక్షరాస్యులుగా మార్చేందుకు ఉద్దేశించబడినది పిఎంజి దిశ. పిఎంజి దిశ అనేది దేశంలో ప్రతి ఇంటి నుండి డిజిటల్ అక్షరాస్యత లేని కుటుంబాలు ఒకరిని డిజిటల్ అక్షరాస్యులుగా మార్చేందుకు ఉద్దేశించబడింది. ఆధార్ ప్లాట్ఫామ్లో డిజిటల్ సిగ్నేచర్ సర్వీస్ ప్రారంభించబడింది. దాన్ని ఏమని అంటారు? ఆన్సర్ ఈ సైన్ డెస్క్. సైబర్ సెక్యూరిటీ దేనికి వ్యతిరేకంగా భద్రతను అందిస్తుంది? సైబర్ సెక్యూరిటీ దేనికి వ్యతిరేకంగా భద్రతను అందిస్తుంది? ఆన్సర్లు మాలిక్యులేటర్ వ్యతిరేకంగా 1, మాలిక్యులేటర్కు వ్యతిరేకంగా 2, సైబర్ టెర్రరిస్టులకు వ్యతిరేకంగా 3, ముప్పు నుండి పరికరాన్ని రక్షిస్తుంది. సైబర్ భద్రతకు సంబంధించి కింది ప్రయోజనాలలో సరికానిది ఏది? 1, సిస్టమ్ నెమ్మదిస్తుంది. 2, కంప్యూటర్ లాగ్ అవుతుంది మరియు క్రాష్ అవుతుంది. 3, వినియోగదారులకు గోప్యతను అందిస్తాయి. 4, వైరస్లకు వ్యతిరేకంగా వ్యవస్థను సురక్షితం చేస్తుంది. ఆన్సర్ 1, సిస్టమ్ నెమ్మదిస్తుంది. సైబర్ భద్రతకు సంబంధించి కింది ప్రయోజనాలలో సరికానిది ఏదంటే సిస్టమ్ నెమ్మదిస్తుందని మాత్రం సరికాదు, మిగతా అన్నీ సరైనవే. 1974 మే 11 మరియు 13లో నిర్వహించిన పోఖ్రాన్ 2 అణుపరీక్షలను కింది ఏ కోడ్తో పిలవడం జరిగింది? 1, అనుపమ్. 2, శక్తి. 3, అజయ్. 4, బుద్ధ. ఆన్సర్ శక్తి. 1974 మే 11 మరియు 13లో నిర్వహించిన పోఖ్రాన్ 2 అణుపరీక్షలను శక్తి అనే కోడ్తో పిలవడం జరిగింది. ప్రపంచంలోకెల్లా కింది ఏ అణు ఇంధన నిల్వలు భారతదేశంలో ఎక్కువగా ఉన్నాయి? 1, యురేనియం. 2, ప్లూటోనియం. 3, థోరియం. 4, జిర్కోనియం. ఆన్సర్ థోరియం. ప్రపంచంలోకెల్లా థోరియం అణు ఇంధన నిల్వలు భారతదేశంలో ఎక్కువగా ఉన్నాయి. కుడంకులం అణు విద్యుత్ రియాక్టర్ను ఏ దేశ సహకారంతో నిర్మించారు? ఆన్సర్ రష్యా. రష్యా దేశ సహకారంతో కుడంకులం అణు విద్యుత్ రియాక్టర్ను నిర్మించారు. ఫాస్ట్
బ్రీడర్ రియాక్టర్లో వాడే ఇంధనాన్ని రీప్రాసెస్ చేయడంలో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా విజయం సాధించిన శాస్త్రజ్ఞులు ఈ దేశానికి చెందినవారు. ఆన్సర్ భారత్. ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లో వాడే ఇంధనాన్ని రీప్రాసెస్ చేయడంలో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా విజయం సాధించిన శాస్త్రవేత్తలు భారతదేశానికి చెందినవారు. ప్రపంచంలోని తొలిసారిగా నీటిపై తేలియాడే అణు విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తున్న దేశం రష్యా. ప్రపంచంలోని తొలిసారిగా నీటిపై తేలియాడే అణు విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తున్న దేశం రష్యా. అణు విద్యుత్తును పెంచడం కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా నిర్మించనున్న 8 అణు రియాక్టర్లలో ఒకటి కింది ఏ ప్రాంతంలో నిర్మిస్తున్నారు? ఆన్సర్ జైతాపూర్, మహారాష్ట్ర. అణు విద్యుత్తును పెంచడం కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా నిర్మించనున్న 8 అణు రియాక్టర్లలో ఒకటి జైతాపూర్, మహారాష్ట్రలో నిర్మిస్తున్నారు. ప్రపంచంలోని మొట్టమొదటి ప్లూటోనియం ఆధారిత ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ను నిర్మించిన దేశం? ఆన్సర్ భారత్. ప్రపంచంలోని మొట్టమొదటి ప్లూటోనియం ఆధారిత ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ని భారత్ నిర్మిస్తుంది. భారత్లో అతిపెద్ద కోల్ బెల్ట్ ఏ ప్రాంతంలో కలదు? జార్ఖండ్. భారత్లో అతిపెద్ద కోల్ బెల్ట్ జార్ఖండ్లో కలదు. శక్తి వనరుల పునరుత్పాదక అభివృద్ధి కోసం పూర్తిస్థాయి మంత్రిత్వ శాఖను కలిగి ఉన్న ఏకైక దేశం ఏది? ఆన్సర్ భారత్. శక్తి వనరుల పునరుత్పాదక అభివృద్ధి కోసం పూర్తిస్థాయి మంత్రిత్వ శాఖను కలిగి ఉన్న ఏకైక దేశం భారత్. భారతదేశంలో రెండవ అతిపెద్ద థర్మల్ పవర్ ప్లాంట్ ఏది? ఆన్సర్ ముంద్రా థర్మల్ పవర్ స్టేషన్. ముంద్రా థర్మల్ పవర్ స్టేషన్ అనేది భారతదేశంలో రెండవ అతిపెద్ద థర్మల్ పవర్ ప్లాంట్. ఈ క్రింది వాటిలో ఏ శక్తి వనరులు రేడియోధార్మిక వ్యర్థాలను ఉత్పత్తి చేస్తాయి? 1 సౌర, 2 గాలి, 3 న్యూక్లియర్, 4 పైవన్నీ. ఆన్సర్ న్యూక్లియర్. న్యూక్లియర్ అనే శక్తి వనరు రేడియోధార్మిక వ్యర్థాలను ఉత్పత్తి చేస్తాయి. భారతదేశంలో సౌర విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. భారతదేశంలో సౌర విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఏ. ఫోటోవోల్టాయిక్ యూనిట్లలో ఉపయోగించే సిలికాన్ పొరల తయారీలో భారతదేశం ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉంది. బి. సోలార్ పవర్ టారిఫ్లను సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిర్ణయిస్తుంది. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఏది సరైనదో గుర్తించండి. 1 ఏ మాత్రమే, 2 బి మాత్రమే, 3 ఏ మరియు బి మాత్రమే, ఏ మరియు బి రెండును, 4 ఏ లేదా బి రెండు కాదు. ఆన్సర్ ఏ మరియు బి రెండు కాదు, రెండు తప్పు ఆన్సర్లే. దేశాల మధ్య జరిగే హానికర ప్రమాద వ్యర్థాల రవాణాను నియంత్రించే అంతర్జాతీయ ఒప్పందం ఏది? దేశాల మధ్య జరిగే హానికర ప్రమాద వ్యర్థాల రవాణాను నియంత్రించే అంతర్జాతీయ ఒప్పందం బేసల్ కన్వెన్షన్. బేసల్ కన్వెన్షన్ అనేది ఆన్సర్. ఈ క్రింది వాటిని జతపరచండి. పరిశోధనా కేంద్రం ప్రవేశం. ఆన్సర్ బయోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, కోల్కతా. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా, డెహ్రాడూన్. అరిడ్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, జోధ్పూర్. నేషనల్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్, నాగ్పూర్. నేషనల్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నాగ్పూర్లో ఉంది. ఇటీవల ఏ దేశానికి చెందిన ఐబీరియన్ తోడేలు పూర్తిగా అంతరించిపోయిందని శాస్త్రవేత్తలు ప్రకటించారు? ఆన్సర్ స్పెయిన్. స్పెయిన్ దేశానికి చెందిన ఐబీరియన్ తోడేలు పూర్తిగా అంతరించిపోయిందని శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఆహార గొలుసు యొక్క క్రింది వాటిలో ఏది సరైనది? ఆహార గొలుసు యొక్క క్రింది వాటిలో ఏది సరైనది? 1 సహకార, సర్వభక్షక, మాంసాహార, హానికరమైన. 2 సర్వభక్షక, శాకాహార, మాంసాహార, హానికరమైన. 3 శాకాహార, సర్వభక్షక, హానికరమైన, మాంసాహార. 4 శాకాహార, మాంసాహార, సర్వభక్షక, హానికరమైన. ఈ ఆహార గొలుసు యొక్క క్రింది వాటిలో ఏది సరైనదంటే ఆన్సర్ 4 సరైనది. ఏంటంటే అది శాకాహార, మాంసాహార, సర్వభక్షక, హానికరమైన అనేది సరైనది. ఏ రక్షిత ప్రాంతాలలో జాతీయ ఉద్యానవనాలు, వన్యప్రాణుల అభయారణ్యాలు, బయోస్పియర్ రిజర్వ్ ఫారెస్టులు ఉన్నాయి? ఆన్సర్ ఇన్ సిటు పరిరక్షణ. ఇన్ సిటు పరిరక్షణ అనే రక్షిత ప్రాంతంలో జాతీయ ఉద్యానవనాలు, వన్యప్రాణుల అభయారణ్యాలు, బయోస్పియర్ రిజర్వ్ ఫారెస్టులు ఉన్నాయి. భారతదేశంలో
బూర్సింగ్ డి బారాసింగ్ అనే మస్కట్ను అధికారికంగా ప్రవేశపెట్టిన మొదటి టైగర్ రిజర్వ్ ఏది? ఆన్సర్ కన్హా టైగర్ రిజర్వ్. ఈ కింది వాటిలో అటవీ నిర్మూలనకు సంబంధించి సరైనది. ఈ క్రింది వాటిలో అటవీ నిర్మూలనకు సంబంధించి సరైనది. ఆన్సర్లు ఏబి రెండు సరైనవే. ఏ వాతావరణంలో మెరుగైన కార్బన్ డైఆక్సైడ్ గాఢత, బి జీవ వైవిధ్యం కోల్పోవడం. రెండు సరైనవే. మొదటిసారిగా ప్రాజెక్ట్ టైగర్ను ప్రారంభించిన భారతదేశంలోని జాతీయ ఉద్యానవనం పేరు? జిమ్ కార్బెట్ జాతీయ ఉద్యానవనం. జిమ్ కార్బెట్ జాతీయ ఉద్యానవనం భారతదేశంలో జాతీయ ఉద్యానవనం. మొదటిసారిగా ప్రాజెక్ట్ టైగర్ను ప్రారంభించిన భారతదేశంలో జాతీయ ఉద్యానవనం పేరు జిమ్ కార్బెట్ జాతీయ ఉద్యానవనం. ఈ కింది జతలను పరిశీలించండి. ఏ బిత్తర్కనిక ఒడిశా ఉప్పునీటి మొసలి, బి ఎడారి నేషనల్ పార్క్ రాజస్థాన్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, సి ఎరవికోలం కేరళ హోలక్ గిబ్బన్. ఈ పైన ఇవ్వబడిన జతలలో ఏది సరైనది? ఆన్సర్ ఏ మరియు బి మాత్రమే సరైనవి. ఎరవికోలం కేరళ హోలక్ గిబ్బన్ అనేది సరికాదు. అత్యంత స్థిరమైన ఆవరణ వ్యవస్థ ఏది? అత్యంత స్థిరమైన ఆవరణ వ్యవస్థ సముద్ర ఆవరణ వ్యవస్థ. అత్యంత స్థిరమైన ఆవరణ వ్యవస్థ సముద్ర ఆవరణ వ్యవస్థ. ఐక్యరాజ్య సమితి యొక్క గ్లోబల్ ఈ-వేస్ట్ మానిటర్ 2020 నివేదిక ప్రకారం ప్రపంచంలో ఎంత శాతం రీసైకిల్ చేసినట్టు వెల్లడించింది? ఆన్సర్ 17%. కార్బన్ కాలుష్యాలకు సంబంధించిన కన్వెన్షన్ ఏది? కార్బన్ కాలుష్యాలకు సంబంధించిన కన్వెన్షన్ స్టాక్హోమ్ కన్వెన్షన్. ఐక్యరాజ్య సమితి యొక్క ప్లాస్టిక్ వ్యర్థాల కోసం 2019ని ప్రారంభించిన తొలి ఆసియా దేశం ఏది? ఐక్యరాజ్య సమితి యొక్క ప్లాస్టిక్ వ్యర్థాల ఒప్పందం 2019ని ప్రారంభించిన తొలి ఆసియా దేశం ఇండియా. భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో పర్యావరణ పరిరక్షణ చట్టం తీసుకొచ్చింది? ఆన్సర్ 1986. బయో అగ్మెంటేషన్లో ఇవి ఉంటాయి. ఆన్సర్ శుభ్రపరిచే ప్రదేశానికి సూక్ష్మజీవులను జోడించడం అనేది బయో అగ్మెంటేషన్లో ఉంటాయి. పట్టణ ప్రాంతంలోని వాతావరణంలో కార్బన్ మోనాక్సైడ్ గాఢత ఎంత ఉంటుంది? ఆన్సర్ 5 నుంచి 50 ppm వరకు ఉంటుంది. పట్టణ ప్రాంతంలోని వాతావరణంలో కార్బన్ మోనాక్సైడ్ గాఢత 5 to 50 ppm వరకు ఉంటుంది. ఈ వేస్ట్లో టెలికాం వ్యర్థం దాదాపు ఎంత శాతం ఉంటుంది? ఆన్సర్ 12%. 12% ఈ వేస్ట్లో టెలికాం వ్యర్థం ఉంటుంది. జీవ కణాల్లో నీరు ఎంత శాతం ఉంటుంది? 85 నుండి 90% ఉంటుంది. 85 నుంచి 90% జీవ కణాల్లో నీరు ఉంటుంది. ఒక గ్రే ఎంతకు సమానం? ఒక గ్రే 100 రాడ్స్కు సమానం. న్యూక్లియర్ విద్యుత్ ఉత్పాదక కేంద్రాల నుంచి విద్యుత్ సరఫరా ఏ సంవత్సరం నుండి ప్రారంభమైంది? 1950. 1950 సంవత్సరం నుండి న్యూక్లియర్ విద్యుత్ ఉత్పాదక కేంద్రాల నుంచి విద్యుత్ సరఫరా అనేది ప్రారంభమైంది. జీవ జంతు పరిరక్షణ చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది? 1972. 1972లో జీవ జంతు పరిరక్షణ చట్టం చేయబడింది. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డును ఏ సంవత్సరంలో స్థాపించారు? 1974. 1974లో కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డును స్థాపించారు. కంప్యూటర్లో వలయాన్ని శుభ్రం చేయడానికి దేనిని వాడుతారు? కంప్యూటర్లో వలయాన్ని శుభ్రం చేయడానికి క్లోరోఫ్లోరో కార్బన్ని వాడుతారు. 1952లో ఆమ్ల వర్షం అనే పదాన్ని ఎవరు ప్రవేశపెట్టారు? ఆన్సర్ రాబర్ట్ అంగస్ స్మిత్. 1952లో ఆమ్ల వర్షం అనే పదాన్ని రాబర్ట్ అంగస్ స్మిత్ అనేవారు ప్రవేశపెట్టారు. 4% ఓజోన్ తగ్గుదల వల్ల భూమిలో చేరే యువి కిరణాల సంఖ్య ఎంత శాతం పెరుగుతుంది? ఆన్సర్ 1 నుంచి 3%. ఆన్సర్ 4% ఓజోన్ తగ్గుదల వల్ల భూమిలో చేరే యువి కిరణాల సంఖ్య 1 నుంచి 3% పెరుగుతుంది. ఈ క్రింది వాటిలో ఏ వాయువు రిఫ్రిజిరేటర్స్ నుండి విడుదల అయ్యి గ్లోబల్ వార్మింగ్కు కారణమవుతుంది? ఆన్సర్ హైడ్రోఫ్లోరోకార్బన్. హైడ్రోఫ్లోరోకార్బన్ అనే వాయువు రిఫ్రిజిరేటర్స్ నుండి విడుదల అయ్యి గ్లోబల్ వార్మింగ్కి కారణమవుతుంది. రాతి కట్టడాలకు రాతి కుష్టు వ్యాధి స్టోన్ లెప్రసీ వ్యాధి కారకం ఏది? SO2.
ఏ రోజున ఓజోన్ పరిరక్షణ దినోత్సవంగా జరుపుకుంటారు? ఆన్సర్ సెప్టెంబర్ 16. సెప్టెంబర్ 16న ఓజోన్ పరిరక్షణ దినోత్సవంగా జరుపుకుంటారు. ప్రస్తుతం అత్యధిక కార్బన్ క్రెడిట్ల ఉత్పాదనతో విక్రయదారులుగా ప్రపంచంలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది? ఆన్సర్ 2వ స్థానం. ప్రస్తుతం అత్యధిక కార్బన్ క్రెడిట్ల ఉత్పాదనతో విక్రయదారులుగా ప్రపంచంలో భారత్ 2వ స్థానంలో ఉంది. COP21 సదస్సు ఎక్కడ జరిగింది? పారిస్లో COP21 సదస్సు జరిగింది. బ్రంట్ల్యాండ్ నివేదికలోని ప్రధాన అంశం ఏమిటి? బ్రంట్ల్యాండ్ నివేదికలోని ప్రధాన అంశం ఏమిటి? సుస్థిర అభివృద్ధి బ్రంట్ల్యాండ్ నివేదికలోని ప్రధాన అంశం. జతపరచండి. వాటర్ షెడ్ రాష్ట్రం, కొత్తపల్లి తెలంగాణ, కల్వా ఆంధ్రప్రదేశ్, జబువా మధ్యప్రదేశ్, మలకర్బంద ఒడిశా. ఆమ్ల వర్షం అనేది వాతావరణంలో డ్యాష్ ఆక్సైడ్లను విడుదల చేసే వివిధ రకాల మానవ కార్యకలాపాల ఉత్పత్తి. ఆన్సర్ సల్ఫర్, నైట్రోజన్. ఆమ్ల వర్షం అనేది వాతావరణంలో సల్ఫర్ మరియు నైట్రోజన్ ఆక్సైడ్లను విడుదల చేసే వివిధ రకాల మానవ కార్యకలాపాల ఉత్పత్తి. ఆమ్ల వర్షం అనేది వాతావరణంలో సల్ఫర్ మరియు నైట్రోజన్ ఆక్సైడ్లను విడుదల చేసే వివిధ రకాల మానవ కార్యకలాపాల ఉత్పత్తి. నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్వర్క్ నివేదిక ఏ సంస్థ విడుదల చేసింది? యూజీసీ అనే సంస్థ నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్వర్క్ నివేదికను విడుదల చేసింది. ఈ క్రింది వాటిలో సరి అయినవి. ఆన్సర్లు ఏ మరియు బి రెండు సరైనవే. సల్ఫర్ డయాక్సైడ్ ఆమ్ల వర్షం. ఏ సల్ఫర్ డయాక్సైడ్ ఆమ్ల వర్షం. బి కార్బన్ డయాక్సైడ్ గ్రీన్ హౌస్ ప్రభావం. కింది వాటిలో గాలి, నీరు, ఆహారం ద్వారా వ్యాప్తి చెందే వ్యాధి ఏది? 1 జలుబు, 2 న్యూమోనియా, 3 అమీబియస్, 4 ఆంథ్రాక్స్. ఆన్సర్ ఆంథ్రాక్స్. గాలి, నీరు, ఆహారం ద్వారా వ్యాప్తి చెందే వ్యాధి ఆంథ్రాక్స్. జాతీయ గ్రామీణ ఆరోగ్య కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? 2005లో జాతీయ గ్రామీణ ఆరోగ్య కమిషన్ ఏర్పాటు చేశారు. ఓఆర్ఎస్ అనగా ఏమిటి? ఓఆర్ఎస్ అనగా ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్. ఓఆర్ఎస్ అనగా ఓరల్ రీహైడ్రోజన్ సొల్యూషన్. జాతీయ ఆరోగ్య విధానం 2017 ప్రకారం రాష్ట్రంలో జీఎస్డిపిలో ఎంత శాతం ఆరోగ్య రంగానికి కేటాయించారు? జాతీయ ఆరోగ్య విధానం 2017 ప్రకారం రాష్ట్రాలలో జీఎస్డిపిలో ఎంత శాతం ఆరోగ్య రంగాన్ని కేటాయించాలి అంటే 8% కేటాయించాలి. కింది వాటిలో సరి అయినవి ఆన్సర్లు చదువుతున్నాను. ఏ మొదటి జాతీయ ఆరోగ్య విధానమును 1983లో ప్రారంభించారు. బి రెండవ జాతీయ ఆరోగ్య విధానమును 2002లో ప్రారంభించారు. సి మూడవ జాతీయ ఆరోగ్య విధానమును 2017లో ప్రారంభించారు. ఏబిసి అన్ని సరైనవే.